సార్ మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకు సంబంధం లేని వాళ్ళు కొన్ని అసాంఘిక పరమైన కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్. అంటే మీ సినిమా రిలీజ్ టైం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ తెలుసు తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా మీ కేసులో సార్ వాస్తవంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం చేర్చి కేసు పెట్టారు. అందువల్లనే సెన్సేషనల్ అయింది, అందువల్లనే 14 ఏళ్ళు కోర్టు విచారణ జరిగింది, అందువల్లనే 75 రోజులు జైల్లో కూర్చున్నాను. తీరా చూస్తే ఏమీ లేదండి సార్, అక్కడ నథింగ్ ఇస్ దేర్ సార్. ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబు తిరిగి రాడు, మొత్తం జైలు జీతం అన్నారు. ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్. అంటే కాకతాళీయంగా జరిగిందో లేకపోతే అది ఎలా తెలియదు సార్. సేమ్ మీరు ఎలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్ గా బయటకు వచ్చి ఆయన కూడా సంబంధం లేదు సార్. అదే చెప్తున్నా కదా సార్, ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఉన్నది లేనిది లేనిది ఉన్నది లేనిది ట్రై చేసి పెద్ద చేస్తారు సార్. అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది, ఓపెన్ జరగాలి సార్. మీకు మద్దెలసరి సూర్య గారికి భావన గారికి సంబంధాలు ఉన్నాయి, అందుకే సింగనగ రమేష్ అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఒక టాక్ అయితే నడిచింది వాళ్ళు. సార్ మద్దెల సూరి సొంత ఊరు, నా ఊరు ఒకటే ఊరు. మద్దెల సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్, ఒకటి ఊరు వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్? అదే అది క్లారిటీగా వస్తుంది. అంటే ఈ కేసు దానివల్ల చాలా మంది పరిచయం ఉంటారు. మా సొంత ఊరు వాడు సార్. ఇప్పుడు ఎలా చెప్పాలి, 13 ఏళ్ళ కింద 17 ఏళ్ళ కింద సురేష్ నాకు సహాయం చేశాడు. ఈరోజు సురేష్ గురించి చెప్పుకుంటా, చూసారా సురేష్ అడగట్లే నేను ఏంటి అది సురేష్ అడగ. సురేష్ పరిచయం సూరి నాకు అసలు పరిచయం లేదు, పరిచయం లేదు. నాకు మీకు తప్ప ఎవరో తెలియదు నాకు. ఇప్పుడు సరే, మనకి ఒక జన్మ దేవుడు ఎలాగ పెట్టిస్తాడో దేవుడు తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతాయి అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు, ఏది జరగాలది అది జరిగి తీరుద్ది. నువ్వు తలకి తపస్సు చేసినా ఆగదు, నీకు ఇది జరగాల జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫేస్. ఆ ఫేస్ చేసేదే 14 ఏళ్ళు నేను ఫేస్ చేసింది. అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు. ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా? జరిగిపోయింది. సో మనం గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు. 14 సంవత్సరాలకు ఉన్నది లేనిది ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ, ఏదేదో అనుకున్నారు. అది ఏది కాదు, అంత హంబక్ అని చెప్పుకోవడం కోసం ఇది ప్రెస్ మీట్ బాబు. ఓకే సరే, ఇది వరకు ఫైనాన్సెస్ అంటే నిర్మాత నిజంగా పెట్టుబడి అవసరంలా. అంతకుముందు 4-5 సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు, ఫైనాన్సర్స్ క్యూ కట్టేవారు. నాన్నగారి దగ్గర నుంచి జరిగింది. నాన్నగారు కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారు, ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం, ఈ సినిమా 2 రూపాయలు ఇస్తాం, ఈ సినిమా 2 రూపాయలు ఇస్తాం, అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు. అట్లా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎలా ఏం జరుగుతుంటారు? ఇప్పుడు చాలా వరకు ఫైనాన్సెస్ ఇవ్వాలంటే ఇదివరకు ఊళ్ళో మాట మీద ఇచ్చేవారు, తర్వాత నోటుగా వచ్చింది, తర్వాత సినిమాగా వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు, నోటు లేదు, సినిమా లేదు. నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటరల్ ఉంటే అవి పెట్టుకునే మాత్రం సినిమా నన్ను ఎవరు ఫైనాన్స్ చేయట్లేదు. చాలా తక్కువ అంటే ఇప్పుడు జరుగుతుంది. అంటే పెద్ద సినిమాల వరకు ఓకే, పెద్ద స్టార్స్ వరకు, మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు. ఇదివరకు చిన్న సినిమా కూడా నిర్మాత మీద నమ్మకంతో మాట మీద నోటు మీద సినిమా మీద ఇచ్చేవారు. ఇప్పుడు అంత మారిపోయింది కదా. ఈ సిచ్యువేషన్ మళ్ళీ ఫైనాన్స్ మారి మాట వాస్తవం సురేష్ బాబు గారు. నేను సురేష్ వర్మ, మీరు డైరెక్టర్ పేరు తెలుసు, నాకు మంచి మిత్రుడు. శంభు సినిమా తీస్తాడు, 6 ఏళ్ళు 25 lakhs ఇచ్చాను నేను. నాకు అనా పైసా కట్టలే. అతనితో లేదు, పరిస్థితి బాగలేదు. మరి ఓకే డన్, థ్యాంక్ యూ, కట్టలేనన్నా అన్నాడు. ఓకే అన్నాను. ఈరోజు మీరున్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు, పత్రం కూడా అవసరం లేదు, డబ్బులు ఇచ్చేస్తారు. ఇక పెద్ద సినిమా అంటే వాళ్ళకేంటి, గ్యారంటీగా సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు. అది పెద్ద సినిమా. ఇంకా చిన్న సినిమాలు అనుకోండి, రిలీజ్ అవ్వకపోతే డబ్బు పోతుంది కదా, ఫైనాన్షియల్ డబ్బు. అంటే నేను చేయలేదండి. అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు, ఏ ప్రాపర్టీ అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్న సమాధానం అది. నేను ఇప్పుడు అలా చేయలేదు సార్. అదే ఇది వరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే 100 కోట్లు. ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడు నాకు తెలిసి
ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే 10 కోట్లు. అవును. ఇది 2010 నేను చేసినంత వరకు కూడా మహేష్ బాబు 10-12 కోట్లు. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఫైనాన్స్ సంబంధం లేకుండా పోయిందండి. కానీ ఇది ఈ రోజు కూడా చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంబ్లింగే కదా. ఇది గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ ఇది రెండో ఒకటి. ఈ టైంలో నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానని మళ్ళీ మీరు పక్షం రావడాన్ని ఆ కోరిక దాంతో కరెక్ట్ అనుకుంటున్నారు. సార్ పాములు పట్టేవాడు, పాము కాటేస్తుంది తెలుసు, వాడు వేట పోక తప్పదు, పోతాడు, కాటేస్తే మందు పూసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. వ్యాపారం అది కదా సార్. సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమ్మా తెలియదు మరి.